వరల్డ్ కప్ 2023లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా కోహ్లీ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లలో సూర్య, కుల్దీప్ యాదవ్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేయగలిగారు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కానీ వరుస ఓవర్లలో రోహిత్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో కోహ్లీ, రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ అవుట్ అయ్యాక రాహుల్ 86 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బౌండరీలు రావడం కష్టమైంది. 11 ఓవర్ల నుంచి 40 ఓవర్ల మధ్య కేవలం 2 బౌండరీలు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు మన బ్యాటర్ల అప్రోచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకల్ బాయ్ జడేజా త్వరగా పెవిలియన్ చేరగా తర్వాత రాహుల్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే షమి కూడా అవుట్ అయ్యాడు. భారత్ 43.4 ఓవర్లలో 211 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. సూర్య 48వ ఓవర్ వరకు క్రేజ్లో ఉన్నప్పటికీ తనదైన మార్క్ చూపలేకపోయాడు. భారత్ 240 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా ప్యాట్ కెమెన్స్, హెజిల్వుడ్ తలో 2 వికెట్లు తీశారు. అయ్యర్, కోహ్లీలను కమిన్స్ అవుట్ చేయగా జడేజా, సూర్యను హెజిల్వుడ్ పెవిలియన్ చేర్చాడు. మ్యాక్స్వెల్, జంపాకు తలో వికెట్ దక్కింది. ఆసీస్ టార్గెట్ 241 పరుగులు కాగా దూకుడుగా ఆడుతోంది.